వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీకి ఎమ్మెల్సీ స్థానాలకు వారు చాలా రోజుల క్రితమే రాజీనామా సమర్పించారు. కానీ మండల చైర్మన్ ఇంకా వీరి రాజీనామాలను ఆమోదించలేదు. పోతుల సునీత, కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ, మండలి వైస్ చైర్మన్ జకియా ఖానం కూడా రాజీనామాలు చేశారు. వీరిలో జయమంగళ తన రాజీనామాను ఆమోదించడం లేదని కోర్టు కూడా వెళ్లారు. కోర్టు ఆలస్యం చేస్తున్నారని మండలి చైర్మన్కు 10,000 రూపాయల ఫైన్ కూడా వేసింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మర్రి రాజశేఖర్ కుటుంబం సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో ఉంది. ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. జగన్ వారిని నట్టింట ముంచడంతో పాటు తీవ్ర అవమానాలకు గురి చేయడం, విడుదల రజనీ కోసం బలి చేయడంతో ఆయన బయటకు వచ్చారు. చాలా కాలం టీడీపీలో ఉన్న బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. కర్రి పద్మశ్రీ కూడా వైసీపీలో ఉండలేకపోయారు. పోతుల సునీత ఇటీవల బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదించిన తర్వాత జనసేన పార్టీలో చేరే అవకాశం కూడా ఉంది.